బ్రో, జగన్ గారు పర్యటన చేస్తున్న సమయంలో అనుకోకుండా ఒక పర్సన్ పడ్డాడా, లేకపోతే వీళ్ళు ముందు పోనిచ్చినప్పుడు పర్సన్ కింద ఇరుక్కున్నాడో తెలియదు, కానీ ఆ పర్సన్ అయితే మాత్రం చనిపోయారని తెలుస్తుంది. ఇప్పుడు జగన్ గారి పైన కేసు కూడా నమోదైందని న్యూస్ వస్తుంది. అలాగే ఏంటంటే ఆ కార్ డ్రైవ్ చేసిన అతను కూడా ఆల్రెడీ అరెస్ట్ చేశారని తెలుస్తుంది అనమాట. సో ఏంటి అంటే దీని గురించి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోబోతుంది అంటున్నారా? సో ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వం వీళ్ళ కేసు ఎలా తీసుకుందని పక్కన పెడితే ఈ కేస్ స్టడీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. ఎందుకంటే మనం గతంలో అల్లు అర్జున్ గారి కేసు చూసాం. దాంట్లో ఆయన వచ్చాడు, థియేటర్కి వచ్చి సినిమా చూశాడు, వెళ్ళాడు. ఈ క్రమంలో మధ్యలో జనాల్లో వచ్చి తొక్కేసలాట్లో చనిపోయిన ఒక లేడీ ఎవరైతే ఉందో, సో దాని చుట్టూ చాలా అల్లుకున్నాయి, చాలా కథలు రాశారు, చాలా ఇది జరిగింది. సో ఇప్పుడు అదే కోణంలో దీన్ని కూడా చూస్తున్నారు అనమాట. అంటే అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది, అతను తీసుకెళ్ళి వెంటనే అరెస్ట్ చేశారు కదా. ఇక్కడ జగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది, ఎందుకు వెంటనే జగన్ అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి. సో ఇక్కడ అసలు ఏం జరిగింది అంటే, దీంట్లో మళ్ళీ జగన్ గారి పైన కల్పబుల్ హోమిసైడ్ అనే ఒక కొత్త కేసు అనేది పెట్టారనమాట. అది కొత్తది జగన్ గారికి, కానీ సో ఇంతకు ముందు నుంచి ఉంది. అది చాలా రేర్ కేసెస్లో వస్తూ ఉంటుంది. ఆ కేసు ఎలా పెడుతూ ఉంటారు అనమాట. అంటే అది ఎలా పెడతారంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక వ్యక్తితో మర్డర్ చేయించారు అనుకోండి, అందులో మీరు ఏమన్నా అవరు, ఎందుకంటే అతను ఆల్రెడీ మర్డర్ చేసిన వాడు ఏమన్నా అవుతారు. మీరేంటంటే మీరు అక్కడ చేయించారు కాబట్టి, సో మీకు పాత్రకి ఆ కల్పబుల్ హోమిసైడ్ అనే కేసు వేస్తారనమాట. సో BN 209 ఏదో ఉంది దాని కేసు పేరు. సో ఈ చట్టాలు ఇవన్నీ మనకు అంత ప్రాపర్గా తెలియదు అనుకోండి. సో ఆ రకంగా మీరు అట్లా దానికి పాల్పడ్డారు కదా, అంటే మీరు ప్రేరేపించారు ఇక్కడ. సో ఇక్కడ కూడా జగన్ గారు చేసింది అదే మిస్టేక్. సో వద్దు ప్లీజ్, మీరు ఇక్కడ అనుమతి లేదు అని పోలీస్ డిపార్ట్మెంట్ వారు హెచ్చరించారు. సో అయినా కూడా బయలుదేరేటప్పుడు కూడా 3 కార్లు వెళ్ళండి, అంతకన్నా ఎక్కువ వద్దని కూడా చెప్తుంటే వినకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆయన కాన్వే వేసుకుని ఏదో వివి వినాయక్ సినిమాలో మాదిరిగా వెళ్ళాడు అనమాట. సో అక్కడికి వెళ్ళి మనం బోయపాటి సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎట్లా అయితే విలన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోతాడో అదే మాదిరిగా ఇక్కడ వచ్చిందనమాట. సో జగన్ గారి డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా, ఎంత కండకవరంతో నడిపాడు బండి అంటే, ఒక పక్కన ఆయనేమో పూలు వేయించుకుని అందరికీ దండాలు పెట్టుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ ఇది చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇటు పక్కన డ్రైవరు తన పనిలో తను ఉన్నాడు, అడ్డొచ్చిన నుండి తొక్కిచ్చేసే పనిలో. సో అక్కడికి చాలా మంది అడ్డం పడి ఇట్లా కారు ఆపుతున్నారు. దానికి సాక్షి ఏదైతే జగన్ గారికి ఇష్టమైన సాక్షి ఉందో, అందులో కూడా ఫ్రంట్ విజువల్స్ అన్ని కూడా చాలా నీట్గా క్లియర్గా ఫస్ట్ వాళ్ళే బయట పెట్టారు ఇంకా చెప్పాలంటే. సో ఈ సైడ్ విజువల్స్ అంతకుముందు ఏం జరిగిందంటే, నార్మల్గా సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు తొక్కేసలాట్లో, అతను పక్కన పడేశారు, ఎవరో పట్టించుకోలేదు. సో ఈ విధంగా క్రియేట్ చేశారు ఫస్ట్. బట్ ఎప్పుడైతే సాక్షి నుంచి విజువల్స్ వచ్చి ఆ తర్వాత TV5 నుంచి విజువల్స్ వచ్చినాయో, TV5 వాళ్ళు ఎలా పడ్డారో కానీ ఒక సైడ్స్ విజువల్, ఆయన కారు మన అందరిని ఊపేసిన వీడియో చూసాం కదా, సో ఆ విజువల్ వాళ్ళు పట్టుకొచ్చారు అనమాట. సో ఆ వీడియో తర్వాత ఇంకా క్లియర్ అయిపోయింది ఇది ఇట్లా జరిగింది అని చెప్పి. అంతకు ముందు వరకు ఏంటంటే ఎవరో సింగయ్య జనాల్లో పడి అంటే చనిపోయి ఊపిరాడకి ఏదో పక్కన పడ్డాడేమో అనుకున్నారు. సో ఏంటంటే ఇంకా అది అట్లా క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఈ వీడియో దొరికిన తర్వాత ఇంకా పోలీసులుగా మైండ్ పోయింది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ మనిషి కారు కింద పడిన తర్వాత ఓకే సరే ఆ మనిషిని తీసుకొచ్చి బయటపడేశారు, కనీసం అప్పుడైనా జగన్ గారు వెళ్ళి పరామర్శించి ఆయన ఊపులో ఉన్నాడు కదా, అంటే పక్కన చుట్టూ జనం ఉన్నారు, టైం లేదని ఆయన అక్కడి నుంచి మనం వీడియోలో చూసాం అనమాట. కొంతమంది వచ్చి కారు ఆపడం కానీ తీయడం కానీ జరిగింది. అప్పుడు కూడా అంత అదే లేరా మైండ్లో లేరా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఆయన ఊపు ఇప్పుడు జనాలకు ముద్దులు పెట్టాలి, నాకు ఇంతమంది జనం ఉన్నారనే తృప్తి, ఆ ఏరియా కార్యకర్త ఎవరైతే ఉంటారో మెయిన్ లీడ్, అతను ఇంతమందిని తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ ముద్దులు పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళందరితో పూలు జల్లించుకుని వెళ్ళాలి కదా ఆయన. సో మళ్ళీ కారు పైన కొంతమంది అభిమానులు అనుకోండి, మీరే ఒక మాట అన్నారు, TV9 బయట పెట్టేంత వరకు జనాలకు కూడా పెద్దగా తెలియదంటే, అది జరిగి వాళ్ళకి న్యూస్ వెళ్ళి వాళ్ళు వీడియోస్ బయట పెట్టేంత వరకు మనకి ఏం తెలియదు. ఎవరైనా వీడియో తీసి దాన్ని బయట పెట్టాలి అంటే దాని వెనకమాల వాళ్ళకి భయం ఉంటుంది. ఒకవేళ ఆ వీడియో తీసిన వ్యక్తి ఎవరుగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. అది తీయకపోయి ఉంటే ఈ రోజు ఆయన మరణం సహజంగానే కలిపేసేవాళ్ళు. వీడియో తీయడం, అది బయట పెట్టడం, మీడియాకి ఇవ్వడం వల్ల అది అట్లా తెలిసింది. సో మరి వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఎలా పట్టుకున్నారో తెలియదు కానీ చాకచక్యంగా. సో ఇది కానీ బయటకు రాకపోతే కేసు అంతా వేరేలా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఏమైందంటే A1గా డ్రైవర్కి, A2గా జగన్ గారికి, సో A3గా ఇంకెవరో వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళందరూ పక్కన అదే కారులో కాన్వేలో ఉన్నారంట. మన పేరు నాని గారు, విడుదల రజనీ గారు, వీళ్ళందరూ కూడా వరుసగా A6 A5 అట్లా పడుతూ వచ్చిన కేసులన్నీ కూడా. అంటే జనాలు కూడా కొంచెం సెన్స్ ఉండాలి వాళ్ళకి కూడా. సో ఇక్కడ దీనికి ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే ఇప్పుడు జగన్కి కూడా తెలియదు. బట్ జగన్ దీన్ని ఆపాలి అనుకుంటే తన ఇంట్లో కూర్చునే ఆపచ్చు. ఎవరైతే ఫ్యామిలీని కలవాలనుకున్నారో వాళ్ళని ఒక కార్ పంపించి, జగన్ గారు పంపించారమ్మా మమ్మల్ని కలుస్తారు, ఎందుకంటే ఈ రోజు న్యూస్ ఎలా తెలుస్తుంది తెలియదు కదా. అదే వచ్చారంటే సైలెంట్ గా ఒక కార్ వేసుకొచ్చి ఒక దారి ఏదో ఎటుందో చూసుకొని
కామ్గా వెళ్ళిపోవాలి, తన ఎవరు లేకుండా తను వస్తున్నట్టు అందరికీ తెలిపి ఇట్లాగా ఆపుతున్నారని రచ్చ చేసి. అంబటి రాంబాబు గారు అయితే ఆయన పర్ఫార్మెన్స్ మామూలు కాదు. బారికేడ్ ఇసిరి కొట్టడం, పోలీసులతో ఏంటి జగన్ ఆపుతావా నువ్వు అని చెప్పి ఏదో ఒక హీరోయిజం ప్రదర్శించారనమాట. సో ఈ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా వద్దు అని చెప్పినా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ శిక్ష అనేది పడుతుంది. మళ్ళీ దీంట్లో ఉన్న టిపికల్నెస్ ఏంటంటే అది కానీ అప్లికబుల్ అయ్యిందంటే కనుక కోర్టులో అది శిక్ష 10 ఏళ్ళు పడవచ్చు, లైఫ్ టైం పడవచ్చు. సో ఇంకా మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు జగన్ గారి మీద ఈ ఎవరైతే ప్రభుత్వం ఉందో వాళ్ళన్ని ఫైల్ చేయక్కర్లా, ఈ కేసుని సరిగ్గా డీటెయిల్డ్గా పెట్టారంటే కనుక ఖచ్చితంగా 10 ఏళ్ళ లోపల ఉండిపోతాడు. ఇంకా జగన్ అనేది అతని పార్టీ అనేది ఊసే ఉండదన్నమాట. సో మరి ఈ తప్పు తన వల్లే జరిగింది. తన ఇంట్లో ఉండిపోయి ఉంటే రాకుండా పోలీసుల మాట వినొచ్చు కదా. పర్మిషన్ బాగాలేదండి పొజిషన్ అన్నప్పుడు. ఓ పక్క జనం గుమిగూడిపోతారు, వాళ్ళందరినీ మరి ఆటోమేటిక్గా జగన్ ఇప్పుడు ఆయనకి ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా జనాలు చూడడానికి వస్తారు. సో మనమే కొంచెం మంచి హోదాలో ఉన్నప్పుడు అరే జనాలకి వెళ్ళకూడదు. సో అక్కడ కూడా చెప్పారుగా మూడు కార్లు వెళ్ళండి చాలని చెప్పి. ఏంటో ఈ ఆతృత జనాలు ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. సో అప్పుడు లాస్ట్ 1 yearలో నువ్వు టెన్షన్ పడితే పడు. సో ఇప్పుడు నువ్వు వెళ్ళి అంత చించుకున్నా ఈ రోజుకి రోజు ఎలక్షన్ వచ్చేది, ఈ రోజుకి రోజు నువ్వు మళ్ళీ వచ్చేవు. సో ఏంటంటే ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది, జనం హ్యాపీగా ఉన్నారు. సో నువ్వేంటంటే నీకు పదవి లేకపోతే నీకు ఒక చీడపురుగు గుట్టినట్టు ఉంటుంది అన్నమాట మైండ్లో. సో ఇక దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని ఎలా జనాలతో ముందు జనాల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందో, ఈ కేసు వచ్చి ఆగిపోతావో తెలియదు. సో ఆ విధంగా మరి జగన్ గారి పైన ఈ కేసు పడింది. సో చూద్దాం. ఇది చాలామంది కూడా ఇది అప్లికబుల్ అవ్వాలనే కోరుకుంటున్నారు. అటు జనసేన అయినా, కూటమి అయినా సరే, టీడీపీ వాళ్ళు అయినా ఎవరైనా కానీ. సో మరి చూద్దాం జగన్ గారి పరిస్థితి ఈ కేసు తర్వాత ఏమవుతుంది.